ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చారు. దీని ప్రకారం ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు కార్మికులు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమం జగిత్యాల పట్టణంలో కార్మికుల బస్ డిపో ముందు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు సిద్ధము. బస్కా పయ్యా నైచలే గాని మన రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. దానికి మనకు వివిధమైన సమస్యలతోని వారు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా, అప్పుడున్న ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా మనకు కొన్ని డిమాండ్స్ మనం పెట్టినాము. ఆ డిమాండ్స్లో ముఖ్యమైన డిమాండ్ ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పారు. అది కూడా మర్చిపోయి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 2022 అప్పుడు జీతం ఎంత ఉంది, ఇప్పటి జీతం ఎంత ఉంది, దానికి రెండింటికి పోల్చుకోమని చెప్తున్నారు. కొన్ని పోల్చుకుంటాం మేము, ఓకే, దానికి 20 ఇప్పుడు 40 అయింది. కానీ ఇప్పటి పరిస్థితి ఏంటిది? మాకు రావాల్సిన పే స్కేల్ ఎందుకు ఇస్తలేరు? మీరు దేని గురించి ఇవ్వడం లేదు. ఆర్టీసీ కార్మికులు ఇంత చిన్న చూపు ఎక్కడ? ప్రతిదానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్టీసీకే ఉన్నది ఆర్థిక ఇబ్బందులు. వాళ్ళ వాగ్దానాలు నెరవేర్చకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల లోపల మేము ఈ సమ్మెకు సిద్ధం అవడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి. కార్మికుల బాగోగులు చూడాల్సిన యాజమాన్యం ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు రావాల్సిన జీతభత్యాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రత్యక్షంలో ఉన్నప్పుడు కార్మికులను గవర్నమెంట్లో విలీనం చేస్తా అని వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలే నిలబెట్టుకోవాలని మేము అడుగుతున్నాము. మమ్మల్ని చర్చలకు పిలువండి, మాకు సానుకూలంగా స్పందించండి, మా కోరికలు తీర్చండి. మేము సమ్మెకు పోవడం మాకు ఏం ఇష్టం లేదు. మమ్మల్ని సమ్మెకు వెళ్ళనివ్వకండి. ఇప్పుడున్న బస్సులో మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు. వాళ్ళు ఇప్పటికే ఇన్ని బస్సులు నడవగానే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంకా సమ్మెకు పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి, పిల్లలకు ఇబ్బంది పెట్టద్దు. ఈ ఇబ్బందికి మాకు ఎలాంటి కారణాలు మాకు సంబంధం లేదు. మీరు ముందుకొచ్చి మాకు ఇచ్చి మమ్మల్ని పెడుతురు. ప్రజలారా, దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మాకు ఇష్టం లేదు. కాబట్టి 100% మేము సమ్మెకు పోవద్దు అనుకుంటున్నాం. ఇక తర్వాత మీ ఇష్టం. ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. సునీత, గుడ్ మార్నింగ్. అయితే జగిత్యాల తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె బాట పట్ట ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు దాదాపు నిన్న మొన్నటి వరకు కూడా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు అయితే సమ్మె బాట పట్టారు. అయితే దాంతో చర్చలు జరగడంతో మరో సంస్థ అయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులు కూడా తమ డిమాండ్ల పరిష్కారం చేయకపోతున్న పక్షంలో ఈ నెల 22 నుండి కూడా సమ్మె బాట పట్టనున్నట్లు కూడా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఏదైతే ఉందో అప్పుడు చివరిగా అయితే ఆర్టీసీని అయితే ప్రభుత్వంలో విలీనం చేస్తా అంటూ కూడా ప్రపోజల్ అయితే పెట్టిన పరిస్థితిలో రాష్ట్ర ఎన్నికలు జరగడంతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పడకంటే ముందు ఎన్నికల ముందైతే మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో ఇటు ఆర్టీసీకి సంబంధించిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇవ్వడంతో పాటు ఇటు ఏదైతే యూనియన్లకు ఏదైతే ఆర్టీసీలో యూనియన్లను ఎత్తివేసిన పరిస్థితిలో యథావిధిగా యూనియన్లను నడపాలని ఒక డిమాండ్ కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు అయితే 2.5 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి కూడా డిమాండ్లు నెరవేర్చలేదని చెప్పేసి కూడా కార్మికులు అయితే ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఏదైతే ఇచ్చారో తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పెద్ద కష్టం కాదంటూ పేర్కొన్నారని, తద్వారా తాము కూడా
తమకు న్యాయం జరుగుతుందన్న కోణంలో ఆర్టీసీ కార్మికులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంలో కీలక పాత్ర పోషించామని కూడా వీరు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో తమ ప్రధానమైన డిమాండ్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పీఆర్ఎస్ సంబంధించిన ఇష్యూస్ ఈ నెరవేర్చడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేం కాదంటూ కూడా వీరు వాపోతున్నారు. ఎన్నిసార్లు కూడా అధికారులకు విన్నవించుకున్న ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ కూడా తమ సమస్యలు పరిష్కారం లేదని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని డిపోల ముందు ఉమ్మడి జిల్లాల వారిగా ఒక్కొక్క రోజు కొన్ని డిపోల ముందు అయితే నిరసన కార్యక్రమం అయితే చేపట్టి బుధవారం అర్ధరాత్రి వరకు కూడా ప్రభుత్వంకు అయితే సమయం అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి వరకు కూడా తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో మరుసటి రోజు నుంచి కూడా సమ్మె బాట పెట్టి బస్సులు బయటకు రాకుండా కూడా ఉద్యమం చేపడతామని కూడా ఆర్టీసీ కార్మికులు అయితే ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారు. ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తమకు ఇలాంటి ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదనడం సమంజసం కాదని కూడా కార్మికులు అయితే ఆరోపిస్తున్నారు. తమ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జగన్ వైఎస్ఆర్సీపీ ఉన్న పరిస్థితి అప్పుడే జగన్ అయితే ప్రభుత్వాన్ని అయితే ఆర్టీసీని అయితే ప్రభుత్వంలో విలీనం చేశారు. అక్కడ పరిష్కారం అయింది, ఇక్కడ ఎందుకు కాదంటూ కూడా ఈ కార్మికులు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అప్పుడు అందరు కలిసికట్టుగా పనిచేసిన పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన అక్కడ సాధ్యమైంది తెలంగాణలో ఎందుకు కాదంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మేము అదే ఎక్కువ ఏం కోరికలు కోరడం లేదు, తమ సమస్యలు పరిష్కరించండి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు ఉన్నాయో అవే నెరవేర్చవని అని చెప్పేసి అడుగుతున్నాను తప్ప వేరే కొత్తవి అడగం లేదంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఏదైతే జేబీఎం సంస్థకు అప్పగించారో అప్పటి నుంచి కూడా డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా మారిందని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇటు హైదరాబాద్ లాంటి నగరాలలో కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అయితే నడిపేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో అక్కడి డ్రైవర్లతో పాటు మెకానిక్లను సైతం కూడా జిల్లాలకు వెళ్లాలని కూడా ఇటు ఆర్టీసీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు కూడా వారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఆర్టీసీ సంస్థ బస్సులు నడపకుండా చేస్తామని చెప్పడంతో అక్కడ డ్రైవర్లతో పాటు ఏదైతే మెకానిక్స్ ఉన్నారో వారిని జిల్లాలకు పంపించే ఆలోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ జిల్లాలకు ఇన్ని రోజులు తమ కుటుంబ నేపథ్యంలో కుటుంబ పోషణ పిల్లల విద్య కోసం అయితే కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న పరిస్థితిలో ఇప్పుడు జిల్లాలకు వెళ్లితే తమ ఏదైతే కుటుంబ సభ్యుల మెయింటెనెన్స్ కావచ్చు, అదే విధంగా ఇలా కొడుకు కూతురుకు సమస్య వారి ఇంటి వారి చదువు ఎలా అని చెప్పేసి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్టర్నేటివ్ కూడా కూడా అక్కడనే ఏదో ఒకటి అప్పగించాలని చెప్పేసి కూడా వీరు కోరుతున్న పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ ఉద్యోగ నియామకాలు కూడా జేబీఎం ప్రైవేట్ పరమయ్యే అవకాశం ఉన్న ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ప్రైవేటు డ్రైవర్లు దానికి ఆ సంస్థని నియమించుకుంటున్న పరిస్థితిలో ఇక్కడ చాలా మందికి ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితిలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్న నేపథ్యంలో కూడా తమకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా ఈ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఇటు ఒక్కొక్కరుగానైతే సమ్మె బాట పడుతున్న పరిస్థితిలో ఈ ఆర్టీసీ సమ్మె 22న ప్రారంభమవుతున్న వేళ మాత్రం పూర్తి స్థాయిగా రవాణా సంబంధించిన ఆర్టీసీ ఏదైతే ఉచిత బస్సు పెట్టి చాలా మంది కూడా మహిళలు కూడా ఉచిత ప్రయాణాన్ని అయితే దాన్ని వినియోగించుకుంటున్న పరిస్థితిలో ఆర్టీసీ సమ్మె బాట పడితే మాత్రం రోడ్డుపై బస్సులు తిరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రవాణా అయితే స్తంభించిపోతుందని చెప్పేసి కూడా చెప్తూ దీంతో చాలా మంది కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే చొరవ తీసుకొని తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుల్తాన్ రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.
ఐక్యత